నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కష్టపడిన వారికి టీడీపీలో తగిన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. సివిల్ సప్లై డైరెక్టర్ సుబ్బరాయుడు ఆత్మీయ సభలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుల వెల్లడి. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే కాలంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. గౌస్ పీర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నేతలు తులసిరెడ్డి, విజయ్ జ్యోతిల పిలుపు. ప్రజలకు నిరంతరంగా సమర్థవంతంగా తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా చర్యలు. నీటి ట్యాంకు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల స్పష్టీకరణ. మహిమాన్వితమైన పెద్ద దర్గా గురువుల ఆశీస్సులు అందుకునేందుకు కడపకు రావడం సంతోషదాయకం. దర్గా గురువుల దర్శన సందర్భంగా సినీ డ్రమ్మర్ శివమణి వెల్లడి. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయని, అందుకు తాను గర్వపడుతున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. సివిల్ సప్లై డైరెక్టర్గా నియమితులైన చిట్టిబోయిన సుబ్బరాయుడు నియామకంపై ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొలి నుంచి టీడీపీలో పార్టీ నేతలు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవాలు దక్కుతున్నాయన్నారు. ఇటీవల జరిగిన నియామకాల్లో 7 బీసీలకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులు దక్కాయన్నారు. కడప నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ జిల్లాలోనే అధిక నామినేటెడ్ పోస్టులు దక్కేందుకు తమ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కడప నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిపేందుకు కృషి జరుగుతోందని వారు వివరించారు. తాజాగా చిట్టిబోయిన సుబ్బరాయుడు సివిల్ సప్లై డైరెక్టర్గా, మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్గా రాంప్రసాద్ నియామకాలు జరిగినట్లు వారు తెలిపారు. రాబోయే కాలంలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా తమ తోడ్పాటు ఉంటుందని వారు తెలిపారు. చివరగా చిట్టిబోయిన సుబ్బరాయుడు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పాటించడంలో, ముఖ్యంగా బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు వారి ఆలోచనలు ఈరోజు నిజమని రుజువు చేస్తూ కడప జిల్లాలో, కడప అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కడప నగరంలో వారందరూ కూడా ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా పార్టీ గౌరవం ఇస్తుందనే దానికి ఈ నియామకం కూడా ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో టర్మ్ ప్రకారం క్రమ పద్ధతిలో మిగతా వాళ్ళకందరికీ కూడా, కష్టపడిన వాళ్ళకందరికీ కూడా పదవులు వస్తాయి. అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చి పార్టీ గౌరవం గుర్తింపిస్తుందని చెప్పి తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కడప నియోజకవర్గం నుంచి దాదాపు 10-12 మందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో పెద్దపీట దాదాపు 7 మందికి బీసీ వర్గానికి చెందిన వాళ్ళకి ఈరోజు డైరెక్టర్ పోస్టులు కానీ, చైర్మన్ పోస్టులు కానీ ఇవ్వడం జరిగింది. జనాభా దామాషా ప్రకారము ప్రతి ఒక్క వర్గానికి సమ ప్రాధాన్యత ఇస్తూ కడప నియోజకవర్గంలోని, జిల్లాలోనే అధికంగా నామినేటెడ్ పోస్టులు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తలమానికంగా ఈరోజు కడప నియోజకవర్గాన్ని నిలిపినాము. ఈరోజు చిట్టిబోయిన సుబ్బరాయుడికి సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే నిన్న ఫిష్ ఫెడరేషన్ దాంట్లో చైర్మన్గా యాటగిరి రాంప్రసాద్ను కూడా నియామకం జరిగింది. ఈ విధంగా కడప నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తోడుగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. రాయలసీమ జీవనాడైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేసేందుకు పాలకులు తగిన చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను తెలియజేస్తూ రైతు సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిరర్థకమంటూ అనాలోచపల్లి వేదిక నాయకులు చేసిన వ్యాఖ్యలు అనాలోచితమైనవన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసిన సీమ ఎత్తిపోతల పథకం ఎంతో అవసరమన్నారు. సీమ ఎత్తిపోతల కంటే మొచ్చుమొరిలో మరికొన్ని లిఫ్ట్లు ఏర్పాటు చేసుకోవచ్చంటూ ఆర్థిక మంత్రి మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. అంతేకాకుండా ఎగువ రాష్ట్రాలు ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాయని, దీంతో 60 వరకు ఉన్న వరద రోజులు నేటి 30కి పడిపోయన్నారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం దిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు, రంగారెడ్డి పథకాలు అక్రమంగా నిర్మిస్తూ శ్రీశైలం నీటిని తోడేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులైన తెలుగంగ, గాలేరు, నగరి, హంద్రీనీవా, వెలిగొండ, సోమశిల, కండలేరు, కేసీ కెనాల్ ప్రాజెక్టులకు సాగునీరు, చెన్నైకి తాగునీరు అందడం కోసం శ్రీశైలంలో నీటి మట్టం 880 అడుగులకు చేరుకోవడం సాధారణం కాదన్నారు. రాయలసీమ సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత వారం 10 రోజులు చూస్తున్నాం. రాయలసీమ ఎత్తిపోతల భాగంగా దాదాపు 80% పూర్తయినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ గారి నేతృత్వంలో అయిన ప్రాజెక్టు ఈరోజు గత 20 నెలల నుంచి పట్టించుకోవడం చాలా ముసుగులా గుద్దులాట ఉన్నటువంటి విషయాన్ని సాక్షాత్తు మరి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన గురుశిష్యుల్లో భాగంగా ఢిల్లీలో ఒప్పందం జరిగినటువంటిది మన అసెంబ్లీలోనే చెప్పిన పరిస్థితి ఈరోజు చూసాం. అంతవరకు కూడా జనాలకు పూర్తిగా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అది తెలిసినాక అయోమయం నుండి 3 రోజులు మరి ప్రభుత్వం నుంచి కనీసం స్టేట్మెంట్ ఎవరికోకుండా మరి ఇరిగేషన్ మంత్రి గారితో మొదటిగా మరి ప్రకటన చేయించి ఆయన చెప్పింది కూడా సంతృప్తి చెందక ప్రజల్లో ఇలా ఆడేది అబద్ధం అని తెలిసిన తర్వాత పూర్తిగా సీఎం గారే మన రంగంలో దిగి సేమ్ మంత్రి గారు చెప్పారో అదే చెప్పడం జరిగింది. మరి 20 టీఎంసీల కన్నా ఏ ప్రాజెక్టులైనా రాయలసీమలో ఉన్నాయి, వాళ్ళకేం ముచ్చుమూత ఉంది కదా, సుల్కేసులు ఉంది కదా, ముచ్చుమరి ఉంది కదా, ఇవన్నీ ఎత్తుకున్న అవి లిఫ్ట్ ఏదో 1000 చిక్కులో 15 కుర్చీలకు సంబంధించింది. ఈరోజు ఇంత యుద్ధోపాధి జరిగిన మరి లోటు బడ్జెట్ అయినప్పటికీ కూడా కరోనా కష్టకాలంలో జగన్మోహన్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత కష్టపడి పరిస్థితి చేస్తే కనీసం దాని ఈరోజు నీరు గార్చే విధంగా తప్పుడు సంఖ్య శ్రమించి ఒక రాయలసీమలో పుట్టి బిడ్డగా ఇంత 40 సంవత్సరాల రాజకీయం ఉండడానికి ఈ స్థాయికి తెచ్చింది ఈ రాయలసీమ అయితే ఈ తల్లికి రొమ్మవుడు గుద్దినట్టు నాడు ఎన్టీఆర్ రామారావుకు బిడ్డనిచ్చే విధంగా గుర్తున్నారో ఈరోజు రాయలసీమ ప్రజలందరికీ కూడా అదే విధంగా గుర్తున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు మనం చూస్తున్నాం. మహిమాన్వితమైన పెద్ద దర్గా దర్శనానికి రావడం సంతోషకరంగా ఉందని సినీ డ్రమ్మర్ శివమణి తెలిపారు. కడప పెద్ద దర్గాకు చేరుకున్న శివమణికి దర్గా ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్గా సంప్రదాయం మేరకు తలపై పేటా చుట్టి తొలుత హజరత్ పీరుల్లా మాలిక్ మజార్ను దర్శింపచేశారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శింపచేసి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్భంగా శివమణి మీడియాతో మాట్లాడుతూ 2006 నుంచి దర్గా గురువుల దర్శనానికి రావడం జరుగుతుందని, ఇది చాలా మహిమాన్విత ప్రదేశమన్నారు. తన జీవితంలో అనేక చమత్కారాలు జరిగాయని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే వీలు చిక్కినప్పుడల్లా దర్గాకు వస్తుంటానని అన్నారు. ప్రత్యేక ప్రదర్శన ఇచ్చేందుకు తొలిసారిగా జిల్లాలోని గండికోటకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. దర్గా గురువుల ఆశీస్సులు తాను రూపొందించిన మహాలీల ఆల్బమ్ ఘన విజయం సాధించిందన్నారు. దీన్ని స్ఫూర్తిగా మహాలీల 2 ఆల్బమ్ రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరిపై దర్గా గురువుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా ప్రతినిధులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. Assalamu alaikum and Happy New Year to all the viewers. I am here in Kadapa, Amir Pir Dargah, and I just came to take a blessing and to dua to everyone, and I'm very happy. I'm here in 2006 in Jan in Kadapa, and there's a very powerful place in Kadapa, Amir Pir Dargah, because I felt lots of miracle happen in my life, and I have to thank A.R. Rahman mother and
Amma only recommended to me to go here, and of course A.R. Rahman family, and Malik Baba is my guru, and very powerful guru, and I pray for everyone in Amirpir Dargah, your Ram Shivamani. Andariki namaskaram. ప్రజలకు నిరంతరాయంగా సమర్థవంతంగా తాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని 1వ డివిజన్ పాత కడప మోడల్ కాలనీలో నిర్మించిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచినీటి సమస్య ఎదురు కాకూడదని ఈ వ్యవస్థ మరింత మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ట్యాంకును నిర్మించారన్నారు. కడప నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా ఇటువంటి మౌలిక వసతుల పనులు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మన్సూర్ అలీ ఖాన్, నగర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే కాలంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్ని విధాల తోడ్పాటు అందించాలని పార్టీ నేతలు తులసిరెడ్డి, విజయ్ జ్యోతిలో పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులుగా నియమితులైన పీస్ స్కూల్ అధినేత సయ్యద్ గౌస్పీర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. తొలుత నగరంలో అంగరంగ వైభవంగా ర్యాలీ నిర్వహించారు. మొదట పాత రిమ్స్ వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహానికి సయ్యద్ గౌస్పీర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీ మాసాపేట సర్కిల్ నుంచి నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్కు చేరుకుంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి సయ్యద్ గౌస్పీర్ చేత నగర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తులసిరెడ్డి మాట్లాడుతూ సయ్యద్ గౌస్పీర్ కీలక సమయంలో నగర అధ్యక్ష పదవిలో నియమింపడ్డారని తెలిపారు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో పదవిని ఒక ఛాలెంజ్గా తీసుకొని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు విజయ్ జ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ యువకుడు, ఉత్సాహవంతుడు, ఏఐసిసి నగర అధ్యక్ష పదవి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పార్టీని అభివృద్ధి చేస్తూ నాయకుడిగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గౌస్పీర్ను శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఇక్కడ కడప కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెద్దలు, గౌరవనీయులు తులసిరెడ్డి సార్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి నా కృషిని గుర్తించి అధిష్టానానికి వైఎస్ షర్మిలమ్మ గారికి పంపించి, మేడం కనబడాలి, కింద మేడం ముఖం కనబడాలి. దీనికి నాకు ఈరోజు పదవి వచ్చేదానికి నా పేరును, నా కృషిని గుర్తించి, నా శ్రమను గుర్తించి, నా పేరును షర్మిలమ్మ దగ్గరికి పంపించిన మా అధ్యక్షులు ఎన్డి విజయజ్యోతి మేడం గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏదైతే నమ్మకం నా మీద ఉంచినారో నేను పార్టీ కోసము, రాబోయే ఎలక్షన్స్ కోసము మంచి ప్రతిఫలాన్ని ఇస్తానని నా మీద ఏదైతే ఆశ పెట్టుకున్నారో దానికన్నా ఇంకా ఎక్కువగా నా కృషిని ముందరబెట్టి, నా కృషిని, నా సమయాన్ని, నా కష్టాన్ని అన్నీ ఇచ్చి పార్టీ కోసం ఇచ్చేసి మంచి రిజల్ట్స్ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో జెండా నాటుతూ 50 కార్పొరేటర్లో దాదాపు 3 పార్టీలు ఏదైతే పోటీ చేయబడుతున్నాయో, అగ్ర పార్టీల్లో 2 ఏదైతే ఉన్నాయో, 3వది మాది, మనమే వాళ్ళిద్దరికన్నా ఎక్కువ సీట్లు సంపాదిస్తామని నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. దీనికి నాకు జిల్లా అధ్యక్షులు సీనియర్లు తులసిరెడ్డి అన్న, జిల్లా అధ్యక్షులు జ్యోతి మేడం గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా గర్వంగా తెలుపుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కడప నగరానికి మంచి రోజులు రాబోతున్నాయని మరీ తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్! కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముందుగా కడప నగర అధ్యక్షునిగా మన పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారు ఒక బలిష్టమైన నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో సయ్యద్ గౌస్పీర్ గారిని సిఫారసు చేయడంతో ఏఐసిసి వారు ఆమోదించడం జరిగింది. ఏఐసిసి వారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు గౌస్పీర్ గారి ప్రమాణ స్వీకారం పెద్దలు తులసిరెడ్డి గారి చేతుల మీదుగా జరగడం జరిగింది.
మేమందరము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. యువకుడు, ఉత్సాహవంతుడు, పార్టీ కోసం కష్టపడాలనేటువంటి ఆశ ఉన్న వారికి నాయకత్వం అధిష్టానం ఇవ్వడం అనేది మేమందరం స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామనే నమ్మకంతో మేము ముందుకు పోతా ఉన్నాం. అదే ఉత్సాహంతో పండుగ సీజన్ల నేపథ్యంలో ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కడప కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సలీం బాషా పిలుపునిచ్చారు. కడప నగరం ఎర్రముకపల్లెలోని శుభమస్తు షాపింగ్ మాల్ అట్టహాసంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కొనుగోలుదారులకు అందిస్తున్న లక్కీ డ్రా బహుమతి ప్రధాన కార్యక్రమానికి సలీం బాషా విచ్చేసి విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ కడపలో నెలకొల్పి ఏడాది పూర్తయిన సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందడం శుభమస్తు ప్రత్యేకత అన్నారు. కొత్త డిజైన్, సరికొత్త వెరైటీ వస్త్రాలకు నిలయమైన ఈ షాపింగ్ మాల్ అందరి మన్ననలు పొందడం సంతోషకరమన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల సంతోషాన్ని ఆకాంక్షిస్తూ లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్న మేనేజ్మెంట్ బయావాసులకు జిల్లా వాసుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం షాపింగ్ మాల్ మేనేజర్ రమణ తమ వద్ద గల వస్త్రాల ప్రత్యేకతను తెలియజేశారు. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భలే పండుగలు భలే బహుమతుల కార్యక్రమంలో భాగంగా 39 స్కూటర్లు నిర్వహిస్తున్న లక్కీ డ్రా కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే 2 పండుగలు 2 పెద్ద కాలను అందిస్తున్నామని, అందులో ఇప్పటికే పూర్తి కాగా మరో కారు లక్కీ డ్రాను జనవరి 19న నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ రమణ, సాయి ప్రసాద్ ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. లక్కీ డిప్లో తగిలిందండి, మీకు కంగ్రాచులేషన్స్. మరి మీరు శుభమస్తు షాపింగ్ మాల్లో మీరు విజిట్ చేయడమే కాకుండా మీ బంధుమిత్రులకు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. బండి తగిలినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఓకే, చాలా సంతోషం. మరి ఇటువంటి వాటిలో మీరు పాల్గొంటూ ఉండండి. ఇదో మాట్లాడండి సార్తో, శుభమస్తు మేనేజర్ గారితో మాట్లాడండి. సార్ రమణ గారు మాట్లాడండి. సార్ వెయిట్ సార్ గుడ్. కడప నగర నడిబొడ్డున ఏర్పాటు చేయబడినటువంటి గొప్పగా ప్రత్యేకంగా రంగురంగులతో ఏర్పాటు చేయబడినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ మరి రైల్వే స్టేషన్ రోడ్లో నెలకొల్పబడింది, మానస ఇన్ హోటల్ ఆపోజిట్లో. ఇందులో గత సంవత్సరము అంటే 1 సంవత్సరం పూర్తి అయ్యి ఇంకొక రెండవ సంవత్సరంలో అడుగుడింది. ఇటువంటి షాపింగ్ మాల్లో ఇంతవరకు 36 డిప్పులు తీయడం జరిగింది. ఇది 37వ డిప్పు. డిసెంబర్ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించినటువంటి ఈ డిప్పు లక్కీ డిప్పు ప్రోగ్రాము ఈ నెల 17వ తేదీ వరకు ఉంటుంది. షాపింగ్ మాల్లో అనేక ఇతర అంటే 1+1 ఆఫర్స్, ఇతర చాలా ఆఫర్స్ ఉన్నాయి. 1+1 ఆఫర్, 1+2 ఆఫర్, 90 రూపాయలకు ఒక చీర అందుబాటులో కూడా ఉంది. మరి మగవారికి కూడా రెమాండ్స్ లాంటి, డిగ్జామ్ లాంటి అనేక కంపెనీస్ యొక్క క్లాత్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్త్రీ పురుషులు మరియు వారికి సంబంధించినటువంటి, వారి బంధుమిత్రులకు సంబంధించినటువంటి, వారి యొక్క శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏ అంశానికి సంబంధించినవైనా కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి కొత్త డిజైన్స్తో ఉన్నటువంటి శారీస్ ఉన్నాయి. ఇటువంటి షాపింగ్ మాల్ కడప నగర్ నడిబొడ్డున ఏర్పాటు చేయబడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కడప ప్రజలు దీనికి చాలా అదృష్టంగా భావించి కడప ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ లక్కీ డిప్పు ఈ నెల అంటే జనవరి 17వ తేదీ వరకు కూడా ఉంటుంది. ఈ లక్కీ డిప్పులో పాల్గొన్న వారికి తిరిగి బైక్స్ లాంటివి, టూ వీలర్ మోటార్స్ లాంటివి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్లో కొనుగోలు చేసినటువంటి మణి గారికి ఈరోజు లక్కీ డిప్ టూ వీలర్ మోటార్ బైక్ అనేటువంటిది వారికి లభించింది. మరి ఇటువంటి అవకాశం మీకు కూడా కలగాలి అంటే మీరు శుభమస్తు షాపింగ్ మాల్లో విజిట్ చేసి ఇక్కడ షాపింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కడప నగరం సాయిపేట ప్రాంతంలో ముగ్గుల పోటీలను ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు.
స్థానిక పోలేరమ్మ గుడి వద్ద సాయిపేట యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ కళా ప్రతిభను చాటుకొని కళ్ళు చెదిరేలా రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నేటి తరానికి మన పండుగలు వాటి గొప్పదనాన్ని గుర్తు చేయాలన్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలను నేర్పాలన్నారు. ఈ కార్యక్రమానికి తమ వంతుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు వెంకట సుబ్బారెడ్డి, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి సుగవాసి యువరాజులను అభినందించారు. చివరగా పోటీల్లో గెలుపొందిన ముగ్గులను తీర్చిదిద్దిన మహిళలకు అతిథులు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, సాయిపేట యువజన సంఘం ప్రతినిధులు ఇంకా స్థానిక మహిళలు పాల్గొన్నారు. నంబర్ 28 అందరికీ నమస్కారం అండి. ఈనాటి జడ్జిమెంట్లో మాకు కేవలం నంబర్స్ మాత్రం ఆశా గారు థర్డ్ ప్రైజ్ మిక్సీ విలువైనటువంటి ప్రదానం చేస్తూ ఉన్నారు మన అనిత గారు. అనిత గారిని వ్యవసాయ శాఖ మార్కెటింగ్ సుగవాసి పవన్ కుమార్ గారు. రేపు సంక్రాంతి పండగ విధంగా ఈరోజు మా డివిజన్ నందు నా తమ్ముడైన రాజు వెంకట సుబ్బారెడ్డి గారు, అలాగే యువరాజ్ గారు, ప్లస్ జీవన్ గారు, పోసా సునీల్ కుమార్ గారు అందరి తరఫున మా ముగ్గులు పోటీలు పెట్టినాము. గెలిచిన వాళ్ళకందరికీ ప్రథమ బహుమతి ఇచ్చినాము. ఈ స్ఫూర్తి మాకు నేర్పించింది ఎవరయ్యా అంటే మా శాసనసభ్యురాలైన కడప రెడ్డమ్మ గారు, మాధవిరెడ్డి గారు, అలాగే టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మేము ఎన్ని జరుపుతున్నాము. ఇంకా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ ఒక డివిజన్ అనుకున్నాము, నెక్స్ట్ మా ఎన్ని ఉన్నాయో ఏరియాలు అన్ని ఏరియాల్లో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సాయిపేట 50 డివిజన్ 37 డివిజన్ కలిసి ముగ్గుల పోటీ పెట్టారు. మా ఎమ్మెల్యే గారు, అట్లాగే మా పోలిట్ బ్యూరో సభ్యులు వాసన్న గారు ప్రతి ఊర్లో ప్రతి డివిజన్లో కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున సంబరాలు జరుపుకోవాలా, మహిళలను ప్రోత్సహించాలా అని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అందరూ కలిసి ఇక్కడ ఉండే యూత్, ఇక్కడ లేడీస్ కూడా బాగా ఎప్పుడు కూడా పార్టీకి కూడా బాగా సహకరిస్తుంటారు. వాళ్ళందరి తరఫున బాగా ముగ్గుల పోటీలో పాల్గొని అందరూ సంతోషంగా పండగలో పండగ వాతావరణం నెలకొల్లింది. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో భాగంగా ఉపయోగించే తలంబ్రాలను సిద్ధం చేసే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని శ్రీ వాసవి కామిశెట్టి అండాళమ్మ వృద్ధాశ్రమ నిర్వాహకులు తెలిపారు. కడప నగరంలోని శ్రీ వాసవి కామిశెట్టి అండాళమ్మ వృద్ధాశ్రమంలో అందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ అయోధ్య ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ నెల 21, 22 తేదీలలో శ్రీ అయోధ్య ఐక్యవేదిక కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం శోభాయాత్ర కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21న కడప మున్సిపల్ మైదానంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ఉపయోగించుకునేందుకోసం 10,000 ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేసే అవకాశం లభించిందని వారు తెలిపారు. ఇందుకు సంబంధించి తమ వృద్ధాశ్రమంలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంతో పాటు శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ ప్రతినిధులు ఇంకా వృద్ధులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్, జై 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 శ్రీరామ్. జనవరి 21వ తేదీ మున్సిపల్ స్టేడియంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా మన కడప శ్రీ వాసవి కామిశెట్టి అండాళమ్మ వృద్ధాశ్రమం తరఫున 10,000 ముత్యాల తలంబ్రాలు ప్యాకింగ్ జరుగుతున్నది. కాబట్టి అందరూ రేపు కళ్యాణానికి సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి కళ్యాణం మొదలవుతుంది. ప్రతి ఒక్క అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాకు ఈ అవకాశం ఇచ్చిన అయోధ్య కమిటీ వారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కడప నగరం కృపా కాలనీలో గల న్యూ నేటివ్ కృపా ప్రార్థన మందిరం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రార్థన మందిరం నిర్వాహకులు పాస్టర్ పి మహేష్, సిస్టర్ శాంతమ్మల ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా దైవ సేవకులు కేజేఎస్ బాబురావు మాట్లాడుతూ, హృదయమే దేవుని నిజమైన ఆలయమని ప్రతి ఒక్కరూ చెడును విసర్జించి సన్మార్గంలో నడవాలన్నారు. నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర మాట్లాడుతూ, కృపా కాలనీ, బుడగజంగం కాలనీలో గల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా పాస్టర్ మహేష్ కుటుంబం చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవలను ఈ సందర్భంగా అభినందించారు. సమాజంలో శాంతి, సోదరభావం నెలకొల్పడంలో ప్రార్థన మందిరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తోటి వారికి సాయం చేయడంలో ముందు ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం నూతన భక్తి గీతాల ఆల్బమ్ను విడుదల చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈఓ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ద న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ 48వ డివిజన్ రామరాజపల్లిలో ఈ ప్రాంతంలో మన పాస్టర్ మహేష్ గారు వాళ్ళ కుటుంబం ఈ విధంగా చిన్న సంఘమైన సేవలో మిన్నగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ మేము కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చాము. దాంతోపాటు ఇక్కడ ఉన్న సమస్యలను కూడా వచ్చినప్పుడల్లా వాళ్ళు విన్నవిస్తున్నారు. ఇలాంటి స్లమ్ ఏరియాలో అభివృద్ధి అనేది చాలా అవసరం. మా కడప నగర పాలక సంస్థ తరఫున గౌరవ మా శాసనసభ్యురాలు రెడ్డప్ప గారు, మాధవిరెడ్డి గారు కూడా ఈ డివిజన్లో పర్యటించినప్పుడు ఈ ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని కూడా చూసి మనకి స్టోమ్ వాటర్ డ్రైన్, వరద నీటి కాలువను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో అది కూడా ఉంటే ఈ ముంపుకు గురి కాకుండా ఈ చర్చి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మా కార్పొరేషన్ తరఫున కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తాం. దాంతోపాటుగా పాస్టర్ మహేష్ గారు చేస్తున్న సేవ, దేవుడి గురించి చెబుతున్న మాటలు ఆత్మీయంగా ఎంతోమంది విని ఎదిగి ఈ సమాజంలో మంచి మనుషులుగా మానవత్వం, మంచితనం, సహోదరభావం వీటన్నిటిని కూడా సమాజంలో పెంపొందించినప్పుడే మనం ఒక మంచి వాతావరణంలో ఉండగలుగుతాము. పేద ప్రజలకు రేషన్ సరుకులు అందించే దుకాణ సమస్యను తక్షణమే పరిష్కరించి సకాలంలో రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరం 45వ డివిజన్ భగత్ సింగ్ నగర్లో డివిజన్ సచివాలయం వద్ద రేషన్ దుకాణ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, భగత్ సింగ్ నగర్లో దాదాపు 600 కుటుంబాలు పైగా నివాసాలున్నా ఇక్కడ రేషన్ షాపు లేదన్నారు. రేషన్ దుకాణం స్థానికంగా లేకపోవడంతో ఈ ప్రాంతవాసులు బాలాజీనగర్, జముమియాపేట, ఐటీఐ సర్కిల్ ప్రాంతాలకు వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ నగర్లో కూలి పని చేసుకునే కష్టజీవులు, కార్మికులు, పేదలు నివసిస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం కోసం ఆటో ఇంటి వద్దకు వచ్చేదని ఆయన తెలిపారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసిందన్నారు. ఎన్నికల ముందు ఈ ప్రాంతంలోనే రేషన్ షాపు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని పాలకులు విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంగా రేషన్ షాపు ఏర్పాటయ్యే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. అనంతరం సచివాలయ పరిపాలనా కార్యదర్శి వెంకటేశ్వర్లకు సిపిఎం నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడప నగరం 45వ డివిజన్లోని భగత్ సింగ్ నగర్లో దాదాపు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ కుటుంబాల్లో నివసిస్తున్నటువంటి పేదలు రోజువారీ పని చేస్తే కానీ పూట గడమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణం లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే 600 రేషన్ కార్డులకి సంబంధించినటువంటి దుకాణం ఏర్పాటు చేయాలని గతంలో అనేక సార్లు అధికారులకి, రెవెన్యూ వాళ్ళకి, విఆర్ఓలకి, ఎంఆర్ఓలకి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు స్పందించే ప్రయత్నం కనపడడం లేదు. వీళ్ళు రేషన్ షాపు ఇచ్చేటప్పుడు దుకాణం దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క మనిషికి 60 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది. ఖర్చు అయినా సకాలంలో రేషన్ తీసుకొస్తామనేటువంటి గ్యారంటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి లేకుండా పోయింది. అక్కడికి వెళ్తే తంబు సక్రమంగా పడకపోతే మళ్ళీ రెండో రోజు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ రకంగా 120 నుంచి 200 రూపాయల దాకా రేషన్ తీసుకురావడం కోసం ప్రజలు కష్టపడి డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పేద ప్రజలు, వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం, కానీ దుకాణం ఏర్పాటు చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఇక్కడ సచివాలయ అధికారులకు చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే, రవాణా సౌకర్యం అత్యధిక ఖర్చు పెడుతుంటే
ఆ సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేస్తే స్పందించకపోవడం చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, జిల్లా కలెక్టర్ గారేమో ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఆచరణలో చూస్తే కింది స్థాయి రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఈ సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి తిప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము సీరియస్ గా అధికారులకు చెప్తున్నాం. ఇక్కడ సచివాలయ అడ్మిన్ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. భగత్ సింగ్ నగర్ పట్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే తహసీల్దార్ జోక్యం చేసుకుని 15 రోజుల లోపల ఇక్కడ రెవెన్యూ అధికారులు రేషన్ దుకాణం ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అందుకు ఎంఆర్ఓ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. వేంపల్లెలో గరుడ వాహనంపై నుంచి స్వామివారు భక్తులను కటాక్షించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోటంశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భోగి పండుగను పురస్కరించుకుని వేంపల్లెలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలోని గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం యువజన సంఘం అధ్యక్షులు సుబ్బు పర్యవేక్షణలు, ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ నేతృత్వంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గరుడ వాహనంపై గజమాలలతో అలంకరించి గరుడోత్సవాన్ని నిర్వహించారు. వేంపల్లెలో పట్టణ పురవీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను అభయమిచ్చారు. కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కష్టపడిన వారికి టీడీపీలో తగిన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. సివిల్ సప్లై డైరెక్టర్ సుబ్రాడ్ ఆత్మీయ సభలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుల వెల్లడి. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే కాలంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. గౌస్ పీర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నేతలు తులసిరెడ్డి, విజయ్ జ్యోతిల పిలుపు. ప్రజలకు నిరంతరంగా సమర్థవంతంగా తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా చర్యలు. నీటి ట్యాంకు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల స్పష్టీకరణ. మహిమాన్వితమైన పెద్ద దర్గా గురువుల ఆశీస్సులు అందుకునేందుకు కడపకు రావడం సంతోషదాయకం. దర్గా గురువుల దర్శన సందర్భంగా సినీ డ్రమ్మర్ శివమణి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.